మనా చెఫ్. ఈరోజు మనం సింపుల్గా చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మనకి ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ 1/2 కిలో. ఈ చికెన్ని శుభ్రంగా 2-3 సార్లు నీట్గా వాటర్లో కడిగి వాటర్ అంతా ఉంపేసి పక్కన పెట్టుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, కారం 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు రుచికి సరిపడా, పసుపు 1 టీ స్పూన్, గరం మసాలా పౌడర్ 1 టేబుల్ స్పూన్, ఆయిల్ 1/4 కప్పు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 2 ఇలా సన్నగా మీకు ఎంత వీలైతే అంత సన్నగా తరిగి పెట్టుకోండి. కరివేపాకు 1 రెమ్మ, పుదీనా కొంచెం 2 రెమ్మలు. ఇవి 3 మీ ఆప్షనల్ అండి. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. కానీ నేను టేస్ట్ కోసం వేసుకుంటున్నాను. వీటి ఫ్లేవరు ఆ చికెన్కి పట్టిందంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవి మీ ఆప్షనల్, ఇవి 3. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం. ఇలా 1/2 కేజీ చికెన్ని తీసుకున్నాం కదా, దీంట్లో కారం, ఈ కారం మీరు ఎంత తినగలరో అంత వేసుకోండి. స్పైసీగా కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, స్పైసీనెస్ తక్కువ కావాలంటే కొంచెం తక్కువ వేసుకోండి, సరిపోతుంది. దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, గరం మసాలా పౌడర్ 1 టేబుల్ స్పూన్, సాల్ట్ మీ రుచికి సరిపడా వేసుకోండి, పసుపు 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్. ఇవి మీ ఆప్షనల్ అని చెప్పాను కదండి. పచ్చిమిరపకాయ ముక్కలు మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకుంటే లేదు. ఈ పుదీనా ఎందుకు వేస్తున్నానంటే ఈ పుదీనా ఫ్లేవర్ మొత్తం ఈ చికెన్కి పట్టి చికెన్ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా తుంచి వేసేసుకోండి ఈ పుదీనాని. ఈ కరివేపాకు కూడా ఇలా కట్ చేసుకొని సన్నగా వేసేసుకోండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఈ చికెన్కి బాగా పట్టేలాగా అన్నీ కలుపుకోండి. ఇది చాలా సింపుల్ అండి, ఎవరైనా చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. బాగా చికెన్ మొత్తం కలిసిపోయేటట్టు బాగా కలిగి పెట్టుకోండి. ఇక్కడ నేను చికెన్ కొంచెం పెద్ద ముక్కలు తీసుకున్నానండి, చూసారా. మీరు చిన్న ముక్కలు కావాలన్నా కట్ చేసుకోండి, చిన్న ముక్కలుగా. చికెన్కి మటుకు అంతా బాగా పట్టాలి. ఈ విధంగా బాగా కలుపుకొని దీనికి మూత పెట్టి ఒక 1 అవర్ నాననివ్వాలి. ఎందుకంటే మనకి బాగా నానింది అంటే ఈ చికెన్ ఈ మసాలా ఫ్లేవర్స్ మొత్తం ఆ చికెన్కి పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోండి, లేదా ఇలా బయట అన్నా పెట్టుకొని 1 అవర్ అంతకంటే పైన పెట్టుకున్నా ఏం పర్వాలేదు. మీరు ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఒక 1 అవర్ ముందు ఇది మొత్తము ఈ చికెన్కి మసాలాలన్నీ పట్టించేసి 1 అవర్ ముందు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు 1 అవర్ బాగా నానిన తర్వాత స్టవ్ మీద బాండిల్ పెట్టుకొని దీంట్లో
ఒక పావు కప్పు ఆయిల్ వేసుకోండి, ఎందుకంటే మనకి అది చికెన్ బాగా ఫ్రై అవ్వాలి కాబట్టి. ఇలా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కొంచెం కాగనివ్వాలి. ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదా ఈ చికెన్ని వేసేసేయండి. ఇప్పుడు నేను కొంచెం పెద్ద ముక్కలు తీసుకున్నానండి. ఈ ముక్కలు మీ ఇష్టం, కొంచెం చిన్నవైనా తీసుకోవచ్చు. ఇది ఎంత నానితే అంటే ఈ మసాలాలు మొత్తం దీనికి పడతాయి కదా, టేస్ట్ బాగుంటుంది. చాలా సింపుల్ ఇది చేసుకోవడం కూడా. ఇలా వేసేసిన తర్వాత ఒకసారి కలియబెట్టండి. మనం ఉప్పు అన్ని మసాలాలు అన్నీ వేసేసాం కాబట్టి ఇంకా దీంట్లో ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా కుక్ చేసుకోవడం ఒక్కటే మనకి. ఇలా కలిపి మూత పెట్టేసేయండి. ఈ ఆవిరికి చికెన్ తొందరగా మగ్గిపోతుంది. ఇప్పుడు ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, ఉడుకుతూ ఉంది కదా. మనకి వాటర్ దీంట్లో కొంచెం కూడా యాడ్ చేయకూడదండి, ఎందుకంటే మనకి చికెన్లోనే వాటర్ వచ్చేస్తాయి. ఆ వాటర్లోనే ఈ చికెన్ మొత్తం చక్కగా ఉడికిపోతుంది. ఈ వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత ఈ ఆయిల్లో బాగా ఫ్రై అవుతుంది చికెను. అందుకని వాటర్ ఏమాత్రం యాడ్ చేయొద్దు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటూ ఉన్నారంటే చక్కగా వేగిపోతుంది మొత్తం. చూసారా, మనకి వాటర్ మొత్తం ఇంకిపోయి ఆయిల్ పైకి వస్తుంది చూసారా. ఇట్లా వస్తూ నిదానంగా ఈ చికెన్ మొత్తం వేగిపోతుంది. ఇది నాన్ స్టిక్ ప్యాన్లో అయితే మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ చుట్టూరులో అంటుకుంది కదా, అలా అంటుకోకుండా వచ్చేస్తుంది. ఈ విధంగా వేయించుకుంటూ ఉంటే మనకి దగ్గర పడిపోయి చికెన్ బాగా వేగి మసాలా మొత్తం పట్టుంటుంది కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటూ ఉన్నారంటే చూడండి, ముక్క కూడా మనకి రెడ్గా వస్తుంది. ఇలా బాగా వేగిపోతుంది. ఇంకొక 2-3 నిమిషాలు వేయించుకుందాం. ఇలా బాగా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర చల్లుకోండి. దీన్ని సర్వ్ చేసుకుందాం. చూసారు కదా, ఎంతో సింపుల్గా చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవచ్చో. ఇది చాలా సింపుల్ అండి, ఎవరైనా చేసుకోవచ్చు. ఒకసారి ఈ ఫ్రైని ట్రై చేసి మీరు తిని ఎంజాయ్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనా చెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.